వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో ఇన్ని రోజులు వ్లాగ్స్ అయితే కొంచెం డిలే అయిపోయినాయి. సో ఇవాళ కూడా వ్లాగ్ 10:30కి అట్లా స్టార్ట్ చేశాను అనమాట. అంటే మార్నింగ్ చెర్రీ స్కూల్కి వెళ్ళిపోయాడు ఆన్ టైం. ఇవాళ మా హస్బెండ్ కూడా ఆఫీస్కి ఆన్ టైమే వెళ్ళిపోయారనమాట. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం నీట్ చేసేసుకుని ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యాను. యాక్చువల్గా కొంచెం బయటికి వెళ్ళే వర్క్ ఉందనమాట. సో దానికోసం అనేసి ఎర్లీగా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా కొంచెం వర్క్ అయితే పెండింగ్ ఉంది ఇంట్లో. అంటే ఏం లేదంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత చిన్న టిఫిన్ ప్లేట్స్ అవి ఉంటాయి కదా, అవి అయితే క్లీన్ చేయలేదు ఇంకా. బట్ బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత చేద్దాం అనేసి. ఇదిగోండి, ఐస్ ఇన్ఫెక్షన్ అయితే ఇంకా ఉంది, తగ్గలేదు. సో అది కూడా తగ్గిపోతే కొంచెం ఇంకా మంచిగా యాక్టివ్గా అయిపోతానేమో. సో కొంచెం అది ప్రాబ్లమ్గానే ఉంది. సో ఇదిగోండి, మార్నింగ్ చెర్రీ కోసం అనేసి రైస్ చేశాను, తర్వాత పప్పు టమాటో చేశాను. ఇప్పుడు బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత బెండకాయ ఫ్రై చేద్దాంలే అని ఉంచేసాను అనమాట. అగో రెడీ అయ్యి బయటికి స్టార్ట్ అయ్యాను అనమాట. సో కిట్టు ఉంటాడు కదా ఇంట్లో, కృతికని తీసుకుని వెళ్తున్నాను అనమాట బయటకి చిన్న వర్క్ మీద. సో కిట్టు ఏంటంటే బయటికి వెళ్దాము అనేసరికి వాడే వెళ్ళి చెప్పులు వేసుకోవడం అదంతా కానీ చాలా కరెక్ట్గా వేసుకుంటున్నాడు. వాడు ఏజ్కి అది చాలా ఎక్కువనే అనుకుంటున్నాను నేను. ఇట్లా చిన్న చిన్న మైల్ స్టోన్స్ అనేవి వాడు క్రాస్ చేస్తున్నప్పుడు హీఈస్ గ్రోయింగ్ అప్ అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇట్లా కానీ కెమెరా ఆన్ చేయంగానే హాయ్ అంటాడు. లేదా నేను ఎప్పుడన్నా ఫోన్ పక్కకు పెట్టి కూర్చున్నప్పుడు కూడా కెమెరా వాడే తెచ్చి బ్లాగ్ చేయి అన్నట్టు ఇస్తున్నాడు అనమాట, కెమెరా చేసుకొని. సో వాడు కూడా అలవాటైపోయింది బాగాను నేను వ్లాగ్స్ అయ్యి షూట్ చేస్తున్నప్పుడు. సో ఇదేంటంటే ఇంకా సైకిల్ మీద కూర్చోబెట్టు, అంటే వాకబుల్ డిస్టెన్స్లో ఉంటే కనుక ఇట్లా సైకిల్ మీద తీసుకుని వెళ్ళిపోతాను అనమాట. వాడు కూర్చుంటాడు, వాడు ఏం తొక్కడండి, కాకపోతే వెనక నుంచి నేను పుష్ చేస్తాను హ్యాండిల్. హ్యాండిల్ కంట్రోల్ అదంతా మన దగ్గరే ఉంటుంది కాబట్టి మనమే కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి ఇట్లాంటి సైకిల్స్ అయితే ప్రిఫరబుల్ అనే అంటాను. అండ్ ఫ్రంట్ కూడా సీట్కి అటాచ్ అయ్యేట్టు బెల్ట్ వస్తుందన్నమాట వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు సడన్గా రోడ్డు మధ్యలో సైకిల్ మీద నుంచి దిగిపోవడం అట్లా ఉంటుంది కదా. సో దానికోసం బెల్ట్ కూడా ఉంటుంది. సో ఇట్స్ వెరీ కంఫర్టబుల్ నాకైతేని. సో వర్క్ అయితే అయిపోయింది. వర్క్ అయిపోయాక ఇంటికి వచ్చేసరికి చాలా ఎండ ఉందండి. అసలు 11 o'clock 11:30 ఆ టైంకి కూడా అసలు ఆ ట్యాప్లో నుంచి వచ్చే వాటర్ అంతా చాలా వేడిగా వస్తున్నాయి. సో ఎండలు అయితే బాగా పెరిగిపోయినాయి అనమాట. సో బయటకు వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంకా మొక్కలకి కొంచెం వాటర్ పెట్టేది ఉందని చెప్పేసి వాటర్ పెట్టాను అనమాట. డైలీ పెడుతున్నాము. సో వాటికి కూడా ఇంకొంచెం ఎక్కువసేపు పెడితే వాటర్ బాగుంటాయి అనేసి ఇదనమాట. సో అదిగోండి, ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు హీరో. నేను ఇక్కడ ఇదే బెండకాయ ఫ్రై చేస్తాను బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత అని చెప్పాను కదా. సో నా నేను ఏదో అవి కట్ చేసుకుని ఆ బెండకాయ ఫ్రై ఆ ఇదిలో ఉండిపోయాను అనమాట వంట చేసుకుంటూ. వీడు పక్కకి ఎక్కి కూర్చుంటాడనమాట ఆ గట్టు మీద. కొంచెం స్పేషియస్గానే ఉంటుంది కిచెన్లో, ఇది కౌంటర్ టాప్ అనేది. అందుకని వాడు అక్కడ ఎక్కి కూర్చుని అక్కడ లిచి ఫ్రూట్స్ పెట్టానమాట. వాడే పీల్ చేసుకుని అదిగోండి ఆ ప్లేట్లో పెట్టుకుని తింటున్నాడు. చెప్తున్నాను కదా, చిన్న చిన్న మైల్ స్టోన్స్ అనేవి క్రాస్ అవుతున్నాయి అనమాట వాడి లైఫ్లో. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ఇది ఆఫ్టర్నూన్ లంచ్ పెట్టేసిన తర్వాత కాసేపు పడుకుంటాడు. సో వాడు పడుకున్న తర్వాత ఇంకా బట్టలు అనమాట. అసలు యూజువల్గా అయితే నేను ఎక్కడ బట్టలు అక్కడే బయట మడత పెట్టుకుని తర్వాత లోపలికి తెచ్చుకునేదాన్ని. కానీ అసలు ఆ ఎండ ఎట్లుందంటేనండి అంత భయంకరంగా ఉంది. అసలు అట్లీస్ట్ ఆ బట్టలు ఆరేసిన బట్టలు లోపలికి తేవడానికి కూడా చాలా ఎండ ఇదిగా అనిపించింది, వేడిగా అనిపించింది. అందుకని ఇంకా అన్నీ తీసుకొచ్చి లోపల వేసేసి ఒక్కొక్కటిగా మడత పెడుతున్నాను అనమాట. సో ఫ్రీ టైంలో అంటే ఇట్లా ఈ బట్టలు పని కానీ లేదా గిన్నెలు తోముకుంటున్నప్పుడు, కిచెన్లో వంట చేసుకుంటున్నప్పుడు, ఇటువంటి టైంలో అయితే కంపల్సరీగా బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక వీడియో పెట్టుకుని అట్లా వీడియో రన్ అవుతూ ఉంటే ఆ పని చేసుకోవడం అలవాటు అని చెప్పాను కదా. సో అట్లాగా ఒక వీడియో రన్ అవుతూ ఉంది. సో అది వింటూ ఆ వ్లాగ్స్ కానీ ఏదన్నా న్యూస్ వినాలన్నా కూడా నేను అప్పుడే వింటాను.
ఏదైనా నాకు మూవీ సాంగ్స్ అని కానీ మూవీస్ అని కానీ ఇట్లాంటివన్నీ పని కట్టుకుని కూర్చుని చూద్దాము చేద్దాము అని ఏమి ఉండదండి. ఇట్లా వర్క్ చేసుకుంటున్నప్పుడే వీలైనంత వరకు అవి న్యూస్ వినడమైనా ఏదైనా వ్లాగ్స్ ఛానల్స్ నేను ఏదైనా ఫాలో అవుతున్నప్పుడు కానీ నాకు యూట్యూబ్ గురించి దీని గురించి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు కూడా మ్యాక్సిమం అంతా కూడా ఇదే ఇట్లాంటి టైంలోనే ఇది చేసుకుంటాను అనమాట. సో అంటే ఒక పక్క వర్క్ అయిపోతుంది, ఇంకో పక్క మనం కావాల్సింది కూడా నాకు కావాల్సినవి కూడా నేను చూసుకోవచ్చు అనమాట. ఎంటర్టైన్ అవుతూ చేసేసుకుంటాను వర్క్ అయితేని. సారీ. సో అది కానీ కళ్ళు మాత్రం చాలా భయంకరంగా మండుతున్నాయండి అసలు. సో బట్టలు అయితే మడత పెట్టేశాను, అయిపోయింది. బట్టలన్నీ ఎక్కడవక్కడ సర్దేశాను షెల్ఫ్లో కూడా. సో షెల్ఫ్లో సర్దేసి ఒకసారి బెడ్ అంతా నీట్ చేసేసి ఆ దివాన్ కాట్ మీద కూడా బెడ్షీట్ అనేది వేసేసాను అనమాట. ఇంకా కిచెన్ అయితే కొంచెం మెస్సీగా ఉంది, ఎందుకంటే కుకింగ్ అయిన తర్వాత వెంటనే కిట్టుకి ఆకలేసింది. సో కిట్టుకి ఇంకా భోజనం పెట్టేసిన తర్వాత తన్ని పడుకోబెట్టేశానండి. కొంతసేపు ఆఫ్టర్నూన్ అట్లా పడుకుంటాడు, ఒక 1.5 hours to 2 hours పడుకుంటాడనమాట. నాకు కొంచెం టైం దొరుకుతుంది అప్పుడు. సో తను పడుకున్న తర్వాత నేను లంచ్ చేశాను. లంచ్ అయిన తర్వాత మా హస్బెండ్ వచ్చారు లంచ్ కోసం. సో అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఈ కిచెన్ అంతా క్లీన్ చేసుకుని మళ్ళీ అన్నీ సర్దుకోవాలి కదా. సో అదనమాట. ఇంకా ఈవినింగ్ మళ్ళీ చెర్రీ వచ్చేసరికి స్నాక్స్ ఏమన్నా అడుగుతాడు. పాపం వాడు నిన్న కూడా అడిగాడు అనమాట నన్ను. ఇది మొన్న ఫలూడా తెచ్చానని చెప్పాను కదా డిమార్ట్ నుంచి, ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను అది ఎలా చేశాను ఏంటి అనేది. సో అది ఇంకా కొంచెము ఉంది పౌడరు. సో అది అడిగాడు అనమాట చేసేమని, అందుకనేసి ఇంకా అది చేసేసి తనకి ఇచ్చానమాట. సారీ. తనైతే నచ్చిందని చెప్పి బాగా ఎంజాయ్ చేశాడు ఆ డ్రింక్ని. అది ఒరిజినల్ వాయిస్ అక్కడ అలాగే ఉంచేసాను, చూడండి మీరు కూడాను. సో చెర్రీ అయితే బాగా ఎంజాయ్ చేశాడనమాట. అది వాడికి ఫస్ట్ నుంచి కూడా సేమియాలన్నా సగ్గుబియ్యం వేసి చేసే సేమియాలంటే చాలా ఇష్టం అనమాట వాడికి. అందుకని వాడికి అది బాగా నచ్చుతుంది టేస్ట్ అదిని. సో ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత కిట్టుకి అయితే జస్ట్ నార్మల్ ప్లెయిన్ వాటర్లో ఆ పౌడర్ వేసి మరిగిచ్చేసి ఇచ్చాను. కిట్టు కూడా బాగా ఎంజాయ్ చేశాడనమాట ఆ టేస్ట్ని. సో కొంచెము రోజ్ మిల్క్ ఫ్లేవర్ లాగా ఉందనమాట. మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా రోజ్ మిల్క్ తీసుకురమ్మని చెప్పాలి. కిట్టు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు కాబట్టి అది. ఇంకా నైట్ వచ్చేసరికి మార్నింగ్ చేసిన పప్పు అది ఉంది. సో దాంట్లోకి ఏంటంటే సారీ చెర్రీ కొంచెము ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా చేసి ఇమ్మన్నాడు. సో చెర్రీ కోసం అనేసి ఫ్రెంచ్ ఫ్రైస్ చేశాను. ఇంకా నాకు మా హస్బెండ్కి ఏంటంటే కొంచెం బజ్జీలాగా చేసుకుంటే వేడివేడిగా తినడానికి బాగుంటుంది అనిపించింది. అందుకోసం అనేసి ఆలు బజ్జీ అండ్ మిర్చి బజ్జీ చేద్దాం అనుకుంటే సన్న మిర్చీలు ఉన్నాయన్నమాట, లావు మన బజ్జీ మిరపకాయలు అయితే లేవు. అందుకోసం అనేసి క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ని ఇట్లా 4 pieces కింద కట్ చేసి క్యాప్సికమ్ని బజ్జీలా చేసి వేశాను. అది కూడా టేస్ట్ బాగానే ఉంది. ఇంకా అయిపోయిందనమాట. నైట్ డిన్నర్ కూడా అయిపోయిన తర్వాత సో కౌంటర్ టాప్ స్టవ్ అన్నీ క్లీన్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి ప్రశాంతంగా చెర్రీకి లంచ్ బాక్స్ చేయాలి, టిఫిన్స్ పెట్టాలి, మళ్ళీ స్నాక్స్ రెడీ చేసి పంపించాలి, స్కూల్కి టైంకి వెళ్ళాలి, మా వారిని ఆఫీస్కి కూడా టైంకి పంపించాలి. కాబట్టి నైటే కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా ఈ రోజుకైతే అదేనండి. కొంచెం కాఫ్ ఉంది, అందుకని వీడియో డిస్టర్బ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను.